శకుంతలకి భరతుడు పుత్రుడు. భరతుడి పేరు మీదే భారతదేశం భారత అనే పేరు పెట్టారు. అసలు ఈ శకుంతల జననం ఎలా జరిగింది? ఎవరికి సంతానం శకుంతల? శకుంతల భర్త ఎవరు? ఇలాంటివి డీటెయిల్స్ చూద్దాం. బ్రహ్మర్షి విశ్వామిత్ర ఒకసారి చాలా పెద్ద తపస్సు మొదలుపెట్టాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర గనక తపస్సు మొదలు పెడితే ముల్లోకాలు కదిలిపోతాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి అని దేవతలంతా కలిసి మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దామా అని ఈ తపస్సు భగం చేయాలంటే అతన్ని ఒక స్త్రీకి ఆకర్షింపజేయాలి అని చెప్పి తలంచి ఇంద్రుడు మేనకని పంపించాడు. మేనక భూలోకానికి వెళ్ళి తన శరీరాన్ని విశ్వామిత్రుడికి కనిపించేలా నుంచింది. తన మేనకని చూసి చలించిపోయిన విశ్వామిత్రుడు తన తపస్సుని భగ్నం చేసుకొని మేనకతోటి మేనకని పెళ్లి చేసుకొని తనతో జీవించడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి వాళ్ళిద్దరికీ ఒక సంతానం కలిగింది. ఒక కూతురు పుట్టింది. తర్వాత ఎవరి దారిన వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఆ కూతుర్ని అక్కడే ఆ అడవిలోనే వదిలిపెట్టేసి. ఆ తర్వాత ఆ పాపని శకుంత పక్షులు రెండు ఆ పాపని కాపాడటం మొదలుపెట్టినాయి. కొన్ని రోజుల తర్వాత అక్కడికి వచ్చిన కణ్వ మహర్షి ఆ పాపని ఎత్తుకొని ఆ పాపకి శకుంతల అని పేరు పెట్టారు. కొన్ని రోజుల తర్వాత శకుంతల దుష్యంతుడు పెళ్లి చేసుకొని కన్న పుత్రుడే భరతుడు.